హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సినిమా బండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ వచ్చేసరికి భీము. మూవీ చూశాక చాలా డిసప్పాయింట్ అయ్యా అండి. ఎందుకంటే కనీసం మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు. నాకెందుకు ఇలా అనిపించింది అన్నది గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వస్తే నాకైతే నార్మల్ రొటీన్ స్టోరీ లాగా అనిపించింది. అంటే ఒక వ్యక్తి తన అహంకారంతో అతనే ఒక దేవుడు అని భావించి ఎలా అమాయకుల్ని హింసిస్తాడు, సో దాన్ని మన హీరో ఎలా ఆపుతాడు అనే దాని గురించి స్టోరీ అంతా ఉంటుందన్నమాట. దాంతోపాటు మూవీ చూసేంతవరకు కూడా వేరే వేరే మూవీ రిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ కానీ, అదర్స్ కానీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే గోపీచంద్ గారు పర్వాలేదు, బాగానే చేశారనిపించింది అతనికి ఇచ్చిన క్యారెక్టర్ని. కానీ మిగతా అంటే విలన్ని చూపించడం కూడా చాలా కమెడియన్గా చూపించారు. సో దాంతోపాటు మూవీలో పెద్దగా కామెడీ కూడా లేదు, సాంగ్స్ కూడా మరీ అంతగా అనిపించలేదు. సో బీజిఎం కూడా మరీ అంతేం లేదు. వీటితో పాటు మూవీ చూస్తున్నంతసేపు కొంచెం ఫ్లాష్ బ్యాక్లు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని స్క్రీన్ ప్లేలో కొంచెం బాగా అడ్జస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇక గోపీచంద్ గారి పర్ఫార్మెన్స్ తప్పితే మిగతా ఎవరి పర్ఫార్మెన్స్ అంతగా అనిపించలేదు అనమాట. ముఖ్యంగా హీరోయిన్లు ఏదో పేరుకే పెట్టారు, మల్లికా శర్మ గారు కానీ, ప్రియా భవానీ శంకర్ గారు కానీ అనిపించింది. వీటితో పాటు మూవీలో నాకు కొంచెం నచ్చిన విషయాలు ఏంటంటే ఇంకా ప్రీ ఇంటర్వల్ ఫైట్ను క్లైమాక్స్ ఫైట్ అనమాట. ఆ రెండు తప్పితే మూవీలో పెద్దగా మాట్లాడుకోవాల్సిన విషయాలు అంటూ ఏమి లేవు అనమాట. ఇదండి టోటల్గా నా రివ్యూ. సో నా రేటింగ్ వచ్చేసరికి 2/5. మూవీ చూసాక మీకు కూడా ఎలా అనిపించింది అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.